అక్కడ ఎవరెవరు ఉన్నారో అవి మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే వాళ్ళందరి పేర్లు అడిగి మరీ తెలుసుకుంటున్నారు కదా కులాలు. అవును అవును కళింగ వాళ్ళందరికీ ఏం గురించి కూడా చేసేది ఏంది మాట్లాడారు. న్యాయం? న్యాయం ఏదైనా చేస్తే ప్రభుత్వం చేస్తుంది, లేదా జగన్ చేసినట్టు కదా. అంటే ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చేశారు అంటున్నాడు ఆయన. అదే అనేది న్యాయం చేశారు. ఏం చేసినా పార్టీ తరపునే కానీ పదవులు పర్సనల్ కాదు కదా. అంటే పదవులు ఇప్పించి పదవులు ఎవడైనా రికమెండేషన్ చేశారు. పార్టీ తరపున ఇస్తారు కదా. అదే అవును. సామాజిక వర్గాలకి జగన్ చేసినంత ఈక్వేషన్ ఇంకెవడు చేయలే, కాకపోతే ఈక్వేషన్ చేసి ఫెయిల్ అయ్యాడు. అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టాడు జగన్ అనే ముద్ర అయితే ఆయన మీద ఉంది కాబట్టి నేనైతే అందరినీ కలుపుకొస్తున్నాను అనే సంకేతాన్ని ఇస్తున్నారు ఆయన. ఆయన లైఫ్ బస్ అంత పెద్ద సీన్ ఏం లేదు ఆయనకి, ఏం కలుపుకొస్తాడని కూడా ఏం లేదు అక్కడ. బేసిక్గా అంత సీన్ ఏం లేదు, ఆయన అంత డీప్గా అన్నాడని నేను అనుకోను, క్యాజువల్ టాక్ అంతే. కానీ ఫైనల్గా ఒకటి సార్, రాజకీయాల్లో అయితే వదలలేకపోతున్నారు విజయసాయి రెడ్డి. ఖచ్చితంగా అంటే ఎలక్షన్స్ మొన్న అయిపోయిన తర్వాత ఆయన ఆశించారు కానీ ఇప్పుడు ఇందులోనే ఉన్నారంటే వైసీపీలో ఏవో ఒక కేసులు పెడతారు. ఇప్పుడు వీళ్ళ మీద ఎట్ట కేసులు పెట్టి ఏడిపించారు, అట్లా పెట్టి కొన్ని రోజులు జైల్లో పెట్టాలనుకుంటారు వాళ్ళు. అది ఎందుకు ఒకసారి అప్పుడేదో జైల్లో వెళ్ళిపోయాం మళ్ళీ జైల్లో ఉండాలని ఆయన అనుకోవట్లేదు. అందుకని ఆ కాకినాడ పోర్టుది కూడా తన చేతికి మట్టి అంటకుండా ఆ టైంలో డైవర్ట్ చేసేసాడు ఆయన. చేసేసి వేరే టాపిక్కి ఎత్తడం, మద్యం టాపిక్ ఎత్తి వాళ్ళకు ఉపయోగపడేలా చేయడం ద్వారా డైవర్ట్ చేసాడు. ఆ తర్వాత ఏమైంది కాకినాడ పోర్టుది ఈయన మాట్లాడి అప్పట్లో ఏంటంటే ప్రచారం ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ప్రచారం వలన రెంట్కి చెడ్డ రేవడవుతానని గ్రహించాక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కూడా నా ఇంటెన్షన్ ఉంది, ఇటు జనసేనకు బిస్కెట్ వేశారు, అలాగే నేను సిద్ధంగా ఉన్నాను తీసుకోండి అంటున్నారు ఆయన. జగన్ గారికి ఒక రిక్వెస్ట్ కూడా చేశారు, ఇచ్చారు. రిక్వెస్ట్ ఏం కాదు నన్ను అడిగితే, జగన్ విషయం మళ్ళీ అదే